స్వాగతం। ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా వెన్నెల గారు ఈ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన తమ్ముడు కుమార్ అట్లాగే రమేష్ తమ్ముడు ఇక్కడ రమేష్ తమ్ముడికి ప్రత్యేకంగా వందనాలు। నేను మీ చెల్లి, మీ బిడ్డ, మీ అక్క వెన్నెలను, గద్దరన్న బిడ్డను। ఈరోజు మీరందరు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యారో మీ అందరికీ తెలుసు। దాని మరొక్కసారి నేను ఇక్కడ చెప్పడానికి వచ్చాను। కొద్దిసేపు ఆగొద్దాం అనుకున్నాం కానీ వేరే కారణాల వల్ల నేను తొందరగా వెళ్ళాల్సి ఉండింది। వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ వందనాలు। వేదిక ముందున్న మా అమ్మలు, చెల్లెలు, అక్కలు, తమ్ముళ్ళు, కాబోయే యువ నాయకులకు అందరికీ వందనాలు। గద్దరన్న చివరిగా ఒక యుద్ధాన్ని ఎంచుకున్నాడు। చాలామందికి అర్థం కాలేదు। 2016 నుంచే గద్దరన్న ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మార్చి పనిచేసుకుంటూ వచ్చాడు। అందరికీ 2017లో వెళ్ళి రాహుల్ గాంధీని కలిసినాను అనుకున్నారు, కానీ 2015-16లోనే రాహుల్ గాంధీ గారిని కలిసి సోనియమ్మకు, రాహుల్ గారికి ఒక పుస్తకాన్ని ఇచ్చారు। ఆ పుస్తకాన్ని ఇచ్చి మీరు ఇది చదవండి, ఇది చదివితే కానీ భారతదేశం అంటే ఏంటో అర్థం కాదు, భారతదేశ మూల కళలు అంటే మీకు అర్థమవుతుంది। తర్వాత ఎందుకు మనము భారతీయులము సమానత్వము, స్వేచ్ఛ, సుఖశాంతులతో ఎందుకు బతుకుతలేము, ఎందుకు ఈ అసమానతలు ఉన్నాయో, సమానత లేదు అనేది మీకు అర్థమవుతుంది అన్నాడు। సో ఆ పుస్తకాన్ని చదివి అప్పటి నుంచి గద్దరన్న ఇచ్చిన ఐడియా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడువు, గ్రామాలలోకి వెళ్ళు అని ఎప్పుడైతే నినాదం ఇచ్చారో అప్పుడు రాహుల్ గాంధీ గారు దాన్ని చదివి దాన్ని తెలుసుకొని ఆ పుస్తకాన్ని గుండెల మీద హత్తుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచారు। సో ఆ పుస్తకాన్ని కాపాడడమే మన లక్ష్యం అని చెప్పారు గద్దరన్న చివరిగా రాజకీయ బాట అంటే పాలనలో ఉండాలి మనం। మన కష్టము, కన్నీళ్ళు, మన జీవిత విధానము, మన జీవితము తెలిసిన వాడే రాజు అయితే, ఓ మంత్రి అయితే, ఒక మినిస్టర్ అయితే, ఒక ఆఫీసర్ అయితే మన కష్టాలు తీరుస్తారు అని ప్రగాఢ నమ్మకంతో గద్దరన్న రాజకీయాల్లోకి వస్తాను, నేను బరిలో ఉంటాను, యుద్ధంలో ఉంటానన్నారు। నేను గజ్వేల్ నుంచే పోటీ చేస్తాను, రాజు ఎక్కడ ఉంటాడో రాజు దగ్గర నుంచే పోటీ చేస్తానని నినాదం ఇచ్చారు। అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక తమ్ముడు అడిగారు, అన్న మరి మీకు కులం లేదు, మతం లేదు, పైసలు లేరు, మరి మీరు బ్రాండ్ వంచరు, బిర్యానీ తినిపారు, మరి ఎవరన్నా ఓటేస్తారని అడిగినారు। అప్పుడు ఏం చెప్పాడంటే, నా ఓటు నేనే వేసుకుంటా బిడ్డ, నాకు దొంగ ఓట్లు, లంగ ఓట్లు వద్దు బిడ్డ అన్నాడు। ఆ ఒక్క ఇన్స్పిరేషన్, ఆ ఒక్క మాట నా గుండెల్ని కదిలివేసింది। ఆయన చివరిగా హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ఫోన్లో మాట్లాడి తన మనవళ్ళతో మాట్లాడిపించా, ఆ చంటి బిడ్డలతో మాట్లాడినాక, నాన్న మీరు చాలా మొండివాళ్ళు, చాలా గట్టివాళ్ళు, మీ మెదడు, మీ గుండె చాలా గట్టిది, కానీ మీ శరీరం అలసిపోయి ఉంటుంది నాన్న, ఎన్నో ఏళ్ళ ప్రజాసేవల తిండి లేకుండా పోలీస్ దెబ్బలకు అడవిలో నడిచి అలసిపోయి ఉంటుంది నాన్న, రెడీ ఉందా ఆపరేషన్? ఎక్కడో భయం అవుతుంది, ఎందుకంటే గద్దరన్నని మేము ఎప్పుడు ఆపలే, ఆయనకు చావుకు సై అంటే కూడా మేమంతా వెనకలున్నాం, ఎప్పుడు ఆపలేదు, ఎందుకంటే చాలా అద్భుతంగా అనాలిసిస్ చేస్తాడు, అద్భుతంగా యాక్షన్ ప్లాన్ గీస్తాడు, అద్భుతంగా రిస్క్ అనాలిసిస్ చేస్తాడు। అప్పుడు ఒక మాట అన్నారు, చివరి మాట, ఆ చివరి మాటనే నేను ఈరోజు మీ ముందు నిలబడ్డాను। బిడ్డ, ఒకప్పుడు మేము గన్ను పట్టాం, కారం పట్టాం, గొడ్డలి పట్టాం, ఇక్కడ నరికి అడవిలో పోయాం, అందుకే ఇప్పుడు మీరు స్వేచ్ఛగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక స్త్రీలు, పురుషులు, దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, క్రిస్టియన్ బిడ్డలు అందరు మీరు స్వేచ్ఛగా మీకు ఈ చదువు, ఇల్లు రాగలిగింది, కానీ దోపిడీ రీతి మారింది బిడ్డ, దోపిడీ పెత్తందారుల మన మీద దోపిడీ మారింది,
మనము యుద్ధ రీతి మార్చాలి కదా బిడ్డ. నా మన్మల్ని మనవరాల్ని గన్ను పట్టుకొని పోమంటే పోతారా? పోరు. ఆల్రెడీ ఇన్స్టెంట్ అయిపోయారు. ఫోన్ కొట్టంగానే పైసలు రావాలి, ఫోన్ కొట్టంగానే బిర్యానీ కావాలి, ఫోన్లో చూసే అమ్మాయి అబ్బాయి చూసుకోవాలి, పెళ్లి కావాలి, పెళ్ళైన 6 నెలలకే ఫోన్లో డైవర్స్ కావాలి కదా. అట్లా ఇన్స్టెంట్ లైఫ్లో నా బిడ్డలకు యుద్ధ రీతి నేర్పాలనుకుంటున్నాను బిడ్డ. మీరు ఏ విధంగా కొట్లాడదా? మా యుద్ధం అయిపోలే బిడ్డ. మా జీవితాలు ఎంతో మంది త్యాగం చేసిన వాళ్ళు, అడవిలో ఉన్న వాళ్ళు బయటికి రాబోతున్నారు బిడ్డ. మరి వాళ్ళకు కూడా జీవితం ఇవ్వాలి కదా. మన కోసము త్యాగం చేసి అడవిలోకి వెళ్ళే వాళ్ళు బయటకు వస్తే మనమే కొట్టుక వస్తున్నాం. నీ ఆస్తి నాకా, నా ఆస్తి నీకా, నీ తిండి నాకా, నా బట్ట నీకా అని మనమే కొట్టు. మన కోసం పోయిన వాళ్ళకి మనం తిండి పెట్టాలి కదా బిడ్డ. అప్పుడు ఏం చేద్దాం? నా మనవడకు మనవరాలకు యుద్ధ రీతి నేర్పుతా అన్నారు. ఆ యుద్ధ రీతి ఏంటంటే, తెలంగాణ నుంచి నేను మరొక్కసారి బతికొచ్చి తెలంగాణ నుంచి సాంస్కృతిక సౌత్ ఇండియన్ కల్చరల్ రెవల్యూషన్ మొదలు పెడతా. ఒక సాంస్కృతిక యుద్ధాన్ని మొదలు పెడతా. ఆ యుద్ధం ఏదంటే భారత రాజ్యాంగాన్ని రక్షించే యుద్ధం. నిశ్శబ్ద విప్లవాన్ని మొదలు పెడతా. నిశ్శబ్ద విప్లవం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం, ఏకైక ఆయుధం ఓటు హక్కు అనే ఆయుధాన్ని నేను నా బిడ్డలకు, నా మనవళ్లకు, మనవరాలకు ఆయుధంగా ఇచ్చిపోతా బిడ్డ అన్నాడు. అందుకే ప్రియమైన తమ్ముళ్ళారా, అక్కలారా, అమ్మలారా, అందరికి అన్నలకి విన్నపించుకునేదంటే, మనకు వచ్చింది అవకాశం. మన ఆయుధం ఒకటే, భారత రాజ్యాంగమే మన ఆయుధం. మన ఆస్తి ఒకటే, ఓటే ఆస్తి. ఆ ఓటుని అమ్ముకోవద్దు, ఆ ఓటుని మనము కొనుక్కోవద్దు. ఆ ఓటుని మనం యుద్ధం మొదలైంది. రాహుల్ గాంధీ గారు ఎలా యుద్ధం చేస్తున్నారో ఆ యుద్ధంలో భాగమే ఈ రిజల్ట్ ప్రూవ్ అవుతుంది. మనము ఇక్కడ జూబ్లీ హిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారు చిన్నప్పటి నుంచి పరిచయము, ప్రత్యక్షంగా మన కుటుంబాన్ని, గద్దరన్న కుటుంబాన్ని కూడా ఎంతో క్లోజ్. అన్నగారు ఎంతో మందికి హెల్ప్ చేశారు. ఎంతో మంది తన గడప దగ్గరికి వెళ్ళి అడిగితే నోరు కాలిన వాళ్ళు ఎవరు లేరంటే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఏదో ఒక సాయం తన వల్ల వీలైతే ఎంతో సాయం చేస్తారని స్వయాన మా అమ్మ ఇంకా ఉంది, అమ్మ విమలమ్మ చెప్పింది. అట్లాగే చూస్తే మన నవీన్ తమ్ముడు గత 15 ఏళ్ళగా డైరెక్ట్గా రాజకీయాలలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నాడు. ఓడిపోగానే నిరాశ పడకుండా, జనరల్ ఏమవుతుందంటే రాజకీయాలకు అలా అన్న పేరు, నాన్నల పేరు, ఆస్తులు చూసుకొని రాజకీయాలకు వచ్చేస్తారు. ఒక్కసారి ఓడిపోగానే వెనుదిరుగుతారు. లేకపోతే బాగా బడా బాబులు అయితే రెండోసారి ట్రై చేయబిడ్డ, మూడోసారి ట్రై చేయబిడ్డ అంటారు. కానీ తన సొంత వ్యక్తిత్వంతో ప్రజల ప్రేమను, ప్రజల నమ్మకాన్ని పొందాలని 3 సార్లు ఓడిపోయినా సరే మరొక్కసారి నేను ప్రజలోకి వెళ్తాను, ప్రజల నమ్మకాన్ని నేను చూరగొంటాను, పైసలు వంచను, నా కులం పేరు చెప్పను, నా మతం పేరు చెప్పను, నేను మనిషిగా, వ్యక్తిగా, వ్యక్తిత్వాన్నిగా ప్రజలు సహాయం చేసుకుంటూ ప్రజల మనసులో ఉండి, ప్రజల గుండెలో ఉండి నేను ఓటు సాధించుకుంటా అని మీరు చూడండి. ఏ ఒక్క ఎలక్షన్స్లో గల్లీ గల్లీ ఇంటింటికి క్యాండిడేట్ తిరగరు. కానీ పొద్దుగల 6 గంటలకు మొదలుపెట్టి 11 గంటల దాకా తిరుగుతున్నాడు తమ్ముడు. ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క ఇంటిని పలకరిస్తూ వస్తున్నారు. సో నేను కోరేది ఏంటంటే, మన నవీన్ తమ్ముడిని మనం గెలిపించుకుందాము, మన వ్యక్తిత్వాన్ని మనం గెలిపించుకుందాము, మన సిద్ధాంతాన్ని మనం గెలిపించుకుందాము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడే యుద్ధంలో మొదలైంది కాబట్టి దాంట్లో భాగం కావాలంటే నవీన్ తమ్ముడిని ఇక్కడ గెలిపించుకుంటేనే దేశమంతా చూస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది బై ఎలక్షన్లో. అప్పుడు మనం మరి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్కి మన రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తేనే మనకు విద్య, వైద్య, ఉపాధి ఉంటుంది, మనం మనుషులుగా గుర్తిస్తాము. లేకపోతే బీహార్లో జరిగినట్టు ఊచకోతలు జరుగుతాయి, మళ్ళా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో జరిగినట్టు ఊచకోతలు జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.